చీఫ్ మినిస్టర్ కుమారులైనటువంటి లోకేష్ గారు ఆయన నేరుగానే పబ్లిక్ గానే చెప్తారు, రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి వారిని అందరినీ వేధిస్తాం, ఇదే మా పరిపాలన తీరు అంటున్నారు. ఇదే దేశంలో ఇంకొక 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? మీకు మీరు ప్రశ్నించుకోండి. కనీసం ప్రజాస్వామ్యంలో ఇది తగునా? 80 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం దిగజారిపోతున్నట్టు అనిపించడం లేదా? మీకు వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళు నోరెత్తకూడదా? వారు మాట్లాడకూడదా? ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఏ స్వేచ్ఛ వారికి లేదా? ఇలాంటి భావంతో మీరు ఉన్నట్టుగా మీరే పబ్లిక్ డాష్ మీద చెప్తున్నారు. చర్యలు కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఇలా అయితే ఏమవుతుందో తెలుసా? కింద పనిచేస్తున్నటువంటి వ్యవస్థలన్నీ తప్పుదారి పట్టేస్తాయని మనం చేస్తున్నాం. ఆ స్వతంత్రత కోల్పోయి ప్రజలకు భారీ ఎత్తున మీకు తెలుసుకుని తెలియకుని దుర్వినియోగం అయిపోయినటువంటి పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రానికని ఈ సందర్భం మనం చేస్తున్నాం.